ఏ దివ్య ఎలాగున్నావు? అరే మనోజ్, ఎలా ఉన్నావు? వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వు ఇక్కడే ఉన్నావా? 1 సంవత్సరంగా ఇక్కడే ఉంటున్నా. మనం ఇలా మీట్ చేసుకుంటామని అనుకోలేదు. అయ్యో, ఇతనేం చేస్తున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా నా భార్యని కలవటానికి వచ్చాడు. మార్కెట్కి వెళ్తానని చెప్పి వీడితో తిరుగుతుందా? నువ్వు ఇంటికి రావే, నీ అంత తేలుస్తాను. నాకు ముందే ఏదో అనుమానం ఉంది, ఏదో తప్పు జరుగుతుందని. కానీ నువ్వెన్ని చెప్పినా నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు సింగపూర్లో ఉంటావు కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడొచ్చి 1 వారం అయింది. సరే, ఇంటికి రావచ్చుగా. లేదు, ఇప్పుడు టైం లేదు. నేను మళ్ళీ ఇంకోసారి కలుసుకుంటాను. నేను ఇక్కడే పక్కనే ఉన్నాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇంట్లోకి రా, టీ తాగి వెళ్తూ. నన్ను తప్పుగా అనుకోకు, ఇప్పుడు పని ఉంది, తర్వాత కలుసుకుందాం. బాయ్. ఖచ్చితంగా రావాలి. బాయ్. ఆహా, తను చూడకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వెందుకోసం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళావు? లేదు, కొన్ని సామాన్లు కొనడానికి వెళ్ళాను. సామాన్లు తీసుకోవటానికి వెళ్ళావా, తిరగటానికి వెళ్ళావా? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను అది నీకు తర్వాత చెప్తాను. ఇది ఎవరిని కలిసి వచ్చిందని తెలియట్లేదే. నువ్వు నాతో చెప్పినట్లయితే నేనే తీసుకొచ్చావును కదా, ఖాళీగానే ఉన్నాను కదా.
నువ్వెందుకలా అనుకుంటున్నావు? ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళకే నచ్చుతుంది. మార్కెట్కి మగాళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా. సరే, నెక్స్ట్ టైం నువ్వే వెళ్ళు, సరేనా? ఇదిగోండి, తీసుకోండి. ఏంటే ఎవరెవరి దగ్గర తిరిగి వచ్చేసి నా ముందే కూర్చొని మంచిదానిలాగా నటిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలియట్లేదు. నేను దీనికోసం రాత్రి పగలనక కష్టపడుతూ ఉంటే ఇది ఎవరితోనో తిరిగి వస్తుంది. టైం తెలియకుండా ఊరంతా తిరిగి వచ్చి ఇప్పుడు కూర్చొని జ్యూస్ తాగుతుంది. పతివ్రతలాగా నటిస్తుంది. ఛా, దీనికోసం నేను రాత్రి పగలు కలలు కంటుంటే కానీ ఇది ఎవరితోనూ తిరిగి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావట్లేదు. దీన్ని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. దీన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నాకు వేరే దారి అర్థం కావట్లేదు. దీనికి ఏదో ఒక దారి చూసే తీరాలి. తను చేసే తప్పు వల్ల నా మనసు ఎంత బాధపడుతుందో అలాగే తను బాధపడాలి. నేను దానికోసం ఎంత పెద్ద కోటని కట్టాను. తను ఒకే నిమిషంలో నా ఆశల మీద నీళ్లు పోసింది. ఒకవేళ తను తన పాతలవరనుకుంటాను. వీళ్ళిద్దరికీ అంతకుముందే సంబంధం ఉంటే నాతో ఎందుకు పెళ్లి కొప్పుకుంది? నువ్వెందుకు ఇలా చేసావు? నా సంతోషాన్ని నాశనం చేసావు కదే. నువ్విలా చేసి ఉండకూడదు. నా సంతోషాన్ని నాశనం చేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆ దొంగనా కొడుకుని నేను ఊరికే వదిలిపెట్టను. ఆ దొంగనా కొడుకు వల్ల నా జీవితమే నాశనమైపోయింది. ఇదేనా నన్ను అర్థం చేసుకోవాల్సింది? నన్నెలా మోసం చేయాలనిపించింది? ఇలాగే జరిగిందంటే ఖచ్చితంగా నాకు డివోర్స్ ఇస్తుంది. నిన్ను చంపేస్తానే, నేను ఖచ్చితంగా చంపేస్తాను. ఏమైంది నీకు? ఏయ్ నువ్వా? ఏమి లేదు, ఒక పీడకల వచ్చింది. అలాంటి చెడ్డ కళ్ళొస్తే ఎందుకు తాగుతున్నారు? నువ్వు ఆపు, నువ్వు మొదలు పెట్టకు. సరే, తాగితే చెడ్డ కళ్ళే వస్తాయి. ఏంటే వాగుతూనే ఉన్నావు? ఏమీ లేదు, ఒక సినిమాలో సీన్ గుర్తొచ్చిందిలే. సరే సరే ఆపు, నాకు ఆకలి అవుతుంది, వంట రెడీ చేయి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏమైంది మీకు? వాడు నా చేతికి దొక్కాడంటే ఊరికి వదిలిపెట్టను. నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాడిని చంపేస్తాను. ఎవరు? ఆ దొంగ నా కొడుకు మనోజ్. ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టకూడదు, దొంగనాయాలు. ఏంటి మాట్లాడుతున్నారు? మనోజ్ చాలా మంచివాడు. అతను మిమ్మల్ని ఏం చేశాడు? నీ లవర్కు సపోర్ట్ చేస్తున్నావా? ఏంటి వాగుతున్నారు? ఎవరు ఇక్కడ లవర్ చెప్పండి మీరు? అవును, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కదా. నాకంతా తెలిసే. ఏం తెలియనట్టు నటించకు. నువ్వెప్పుడు చూసినా ఒంటరిగానే వెళ్ళి కలుస్తున్నావు కదా. మీరు అనవసరంగా వాక్కండి. ఇప్పుడు మీ పరిస్థితి బాలేదు, అందువల్ల ఏదేదో మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు హోటల్ రూమ్ లో, ఇప్పుడు ఇంటి ముందుకే వచ్చేసావు కదే. నేను ఇంట్లో లేనప్పుడు ఈ ఇంట్లోనే ఈ బెడ్ మీద కానిచ్చేస్తావా? మీరింత ఘోరంగా మాట్లాడతారు అనుకోలేదు. సందేహపడ్డానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఏ ఆగో,
ప్రతివత్తలాగా నటించకే. నీకు నేను ఒక్కడిని సరిపోను కదూ, అందుకనే ఊరంతా తిరిగి వస్తున్నావు. నీ అమ్మ ఈయనెందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు? నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. నన్ను కొడుతున్నారు. నా భర్త నన్ను చాలా అనుమానిస్తున్నారు. నిన్నెవరితో నవ్వుతూ మాట్లాడినా సరే వెంటనే నా మీద ఆయనకి చాలా సందేహం వస్తోంది. నేను తన అనుమానాన్ని ఎలా తీర్చాలి ఏమీ అర్థం కావడం లేదు. ఆయన తాగిన తర్వాత ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఈ మధ్య ఆయన నన్ను బాగా కొడుతున్నారు. అందరూ కరెక్ట్గానే చెప్తున్నారు, అనుమానానికి మందంటూ లేదని. కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. బంధంలో కాస్త దూరం పెరుగుతుంది. ఆయనకి నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఆయన ఎలా ఆలోచిస్తున్నారో అదంతా ఏమీ లేదు అని ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? మనోజ్ నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. కానీ ఎవరి మనసులోనైనా అనుమానం అంటూ వచ్చిందంటే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అయినా సరే నేను ట్రై చేస్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ ఆయనకు అర్థమైందంటే, ఒకవేళ ఆయనకు అర్థం కాలేదంటే అప్పుడు మా రిలేషన్షిప్ ఏమవుతుందో నాకేం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. ఏం చెయ్యకూడదు. ఇదే విధంగా సాగితే ఈయనతో పాటు జీవించడం చాలా కష్టం. కానీ నేను ఈ రిలేషన్షిప్ని వదులుకోను, ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. అయ్యో దివ్య, అయ్యో దివ్య, దివ్య! ఆయన చూసారంటే మళ్ళీ నన్ను సందేహిస్తారు. ఏమైంది వీడికి? దివ్య, హాయ్. అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాను. హాయ్. యాక్చువల్లీ నాకు వినిపించలేదు. నేను మీ ఇంటికే రావాలనుకున్నాను. ఆ, 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 రవి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండొచ్చుగా? యాక్చువల్లీ రవి కాస్త బయటికి వెళ్లారు. అయితే ఏమైంది? ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎప్పుడొస్తారు? ఏమో తెలీదు. నేను మీ ఇద్దరిని చూసుకుని వెళ్ళాలనే వచ్చాను. సరే వదిలే. సరేరా, లోపలికి వెళ్దాం. ఎలాగైనా రవి వచ్చేస్తాడు కదా. సారీ మనోజ్, నిన్ను లోపలికి ఆహ్వానించలేను. ఏంటి, బిజీగా ఉన్నావా? లేదు, రవి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు రావచ్చు కదా. ఏమైంది నీకు? ప్లీజ్ బయలుదేరుతావా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఇకపైన నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇంటికి రావద్దు ప్లీజ్. అర్థమైంది, నా తప్పే. సరే వెళ్తాను. ఇప్పుడెందుకు అనవసరంగా ఇలా మాట్లాడుతుంది? ఇంతకుముందు అలాగ లేదు కదా. ఈవిడికి ఏదో జరిగింది. ఒకవేళ అతను ఏదైనా తిట్టుంటాడా? మీరా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. పర్లేదు.
దివ్య చాలా టైర్డ్గా ఉంది. నేను ఇంకో రోజు వస్తాను. దొంగ నా కొడుకు ఇంటికే వచ్చాడు కదూ. నేను మా ఆయనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? తర్వాత నేను మనసుతో మాట్లాడడం ఆయన చూశారు. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాగే మనసుతో కూడా నేను ఎక్కువగా మాట్లాడలేదు. ఈ రోజు తనతో చాలా రూడ్గా ప్రవర్తించాను. తను నా గురించి ఏమనుకుంటాడో అర్థం కావడం లేదు. కానీ నేనేం చెయ్యను? ఈరోజు నాకు మూడు లేదు. ఈరోజు ఏం వద్దు. ఏమైంది దీనికి? ఏదో ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ ఆ దొంగ నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చి ఇదే బెడ్లో లేదు, అలా జరగటానికి ఆస్కారమే లేదు. అలాగైతే తన ఇంటికే వచ్చేసాడు కదా. మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? నా మీద మీకు నమ్మకం లేదా? ఎలా నమ్మను? అది నిజమే అని అర్థమవుతుంది కదా. నేను ఎలాగే నమ్మాలి? నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. సరే సరే, నువ్వు మంచిదానివే. మరి ఇదంతా ఏంటి? కట్టుకున్న మొగుడు ఇంట్లో లేడు, నీ లవర్ని ఇంటికి తీసుకొచ్చి జాలీగా ఉన్నావు కదా. ఏంటి లవర్ లవర్ అంటున్నారు? నోరు ముయ్యవే. నిజం తెలిసిపోయిందని అరుస్తున్నావా? అనవసరంగా మాట్లాడడం ఆపండి. అర్థమవుతోందా? నీ అమ్మ, ఏం చేస్తావే నువ్వు? చెప్పవే. నేను చాలా సహిస్తున్నాను. ఇక పైన నా వల్ల కాదు. నన్ను రోజు కొడుతూనే ఉన్నారు. దేవుడా, ఏదో ఒకటి చేసి తీరాలి. నేను ఇన్ని అసలు వదులునా. నేను మిమ్మల్ని అసలు వదలను. నేను మిమ్మల్ని అసలు వదలు. పిచ్చి కుక్క, నేను మిమ్మల్ని వదలను.